Political career of Aurangzeb. First half in North India, second half in Deccan and South India. Let us see what were the important developments that happened in North India. First half లో ఉన్నప్పుడు ఇందాక చెప్పాను that in Kashmir, Aurangzeb was forcibly converting many Hindus. Because there Shivaji is rapidly rising his power. పొలిటికల్ కరియర్ ఆఫ్ ఔరంగజేబ్. మరి వీడు పొలిటికల్ పరంగా ఏమేమి చేస్తున్నాడు? ఇఫ్ యుల్ సీ హిస్ రూల్ వాజ్ నియర్లీ 49 years. దీన్ని ఎన్సీఆర్టీ ఏం చేస్తుంది తెలుసా? దే డివైడ్ హిస్ 49 years రఫ్లీ ఇంటూ 25 years. ఇది ఒక 25 years అంటే 23 ఏమో ఉంటుందన్న ఎగ్జాక్ట్గా, కానీ ఒక 2 halves లాగా డివైడ్ చేస్తారు దాన్ని. ఫస్ట్ హాఫ్ ఇన్ నార్త్ ఇండియా, సెకండ్ హాఫ్ ఇన్ డెక్కన్ అండ్ సౌత్ ఇండియా. ఒక ఫస్ట్ 25 years నార్త్ ఇండియాలో ఉంటాడు. తర్వాత స్వతహాగా హీ వెంట్ ఇన్ టు డెక్కన్, అక్కడ చనిపోతాడు ఔరంగజేబ్. మళ్ళీ పైకి ఎప్పుడు రాలేదు, గుర్తుపెట్టుకోండి. హీ కేమ్ టు డెక్కన్ అండ్ హీ డైడ్ ఇన్ డెక్కన్ ఓన్లీ. ఎందుకు ఏంటి ఇప్పుడు చూస్తాం మనం. లెట్ us see what were the important developments that happened in North India. ఫస్ట్ హాఫ్లో ఉన్నప్పుడు ఏం జరిగేది? ఈ ఫస్ట్ హాఫ్లో ఔరంగజేబ్ అక్కడ ఉన్నప్పుడు నాన్న వన్ మిలిటరీ క్యాంపెయిన్ హీ లెడ్ అగెయిన్స్ట్ అస్సాం. ఇక్కడ అస్సాం, ఇక్కడ వరకు ముఘల్ ఎంపైర్ ఉండేది, కానీ ఇది అస్సాంలో ముఘల్ ఎంపైర్ ఇంకా రాలేదు ఆ టైంలో. దెర్ వాజ్ అ కింగ్డమ్ కాల్డ్ అహోమ్ కింగ్డమ్. అస్సాం ఏరియాలో ఇఫ్ యూ కెన్ ఇమాజిన్, అక్కడ చాలా ఫారెస్ట్ ఉంటాయి, బ్రహ్మపుత్ర రివర్ ఉంటుంది. అక్కడ పిచ్డ్ బ్యాటిల్స్ ఇస్ నాట్ సో ఈజీ, అండ్ దట్ ఏరియా విల్ బి సూటబుల్ ఫార్ గెరిల్లా వార్ఫేర్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ గెరిల్లా వార్ఫేర్ ఈజ్ నాట్ ఈజీ టు ఫేస్. హైడ్ అండ్ సీక్ వార్ఫేర్ అన్న ఫేస్ టు ఫేస్ రారు కాబట్టి కష్టం అది. సో గెరిల్లా వార్ఫేర్ చేస్తూ దీస్ పీపుల్ డిఫీటెడ్ ఔరంగజేబ్. అది కెపాసిటీ ఆఫ్ అహోమ్ కింగ్డమ్. అయితే వన్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ అహోమ్ కింగ్డమ్ హూ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకు అని అంటే లాస్ట్ ఇయర్ 2024లో మోడీ వెళ్ళి ఆ కింగ్ యొక్క స్టాచ్యూని ఉద్ఘాటన చేసినాడు. ఆ కింగ్ పేరు రాస్తున్నాను, రాసుకోండి. అహోమ్ కింగ్డమ్ దగ్గర ఇట్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద హ్యాండ్ అవుట్. లచిత్ బోర్ఫుకాన్, హీ వాజ్ ద కింగ్ హు డిఫీటెడ్ ఔరంగజేబ్ నన్ను. అందుకు ఆ స్టాచ్యూని అక్కడ అన్వీల్ చేయడం జరిగింది. అంటే వాట్ ఈస్ దిస్ షోయింగ్? ముఘల్ ఎంపైర్ మే బి వెరీ స్ట్రాంగ్ ఆన్ పిచ్డ్ బ్యాటిల్స్ బట్ మే నాట్ బీ ఏబుల్ టు హ్యాండిల్ గెరిల్లా వార్ఫేర్ అని ఒక ఇండికేషన్ మనకి తెలుస్తుంది. ఇదే అహ్మద్ నగర్ సల్తనత్లో మలిక్ అంబర్ చేస్తున్నాడు. ఇప్పుడు డెక్కన్లో మరాఠా వీరుడైన శివాజీ ఈజ్ ఆల్సో గోయింగ్ టు డూ ద సేమ్ వార్ఫేర్ అగెయిన్స్ట్ ముఘల్స్. ఓకే, నెక్స్ట్. అయితే ఇక్కడ ఇది ఫస్ట్ డెవలప్మెంట్ అన్న. ఆయన నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు ఇదొక ఫెయిలియర్. ఏది? అహోమ్ కింగ్డమ్ని ఎక్స్పాండ్ కాలేకపోయినాడు. అండ్ నౌ వైల్ హీ వాజ్ ఇన్ నార్త్ ఇండియా, ఔరంగజేబ్ ఫేస్డ్ మల్టిపుల్ రివోల్ట్స్. చెప్పాను ఆల్రెడీ, కొన్ని రిలీజియస్ ఇష్యూస్ వల్ల లేదా కొన్ని వేరే స్మాల్ అదర్ ఇష్యూస్ వల్ల 5 communities ఆర్ రివోల్టింగ్ అగెయిన్స్ట్ ఔరంగజేబ్. ఎవరెవరు వాళ్ళు అని అంటే జాట్స్ నాన్న. జాట్స్ అనేవాళ్ళు ఇప్పటికీ మీరు వినే ఉంటారు, నార్త్ ఇండియా హర్యానాలో ఎక్కువ ఉంటారండి. దట్స్ అ పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్, వెరీ స్ట్రాంగ్ అండ్ హార్డీ పీపుల్. ఓకే, జాట్స్ ఆర్ వన్ పీపుల్ హు ఆర్ రివోల్టింగ్. తర్వాత నార్త్ ఇండియాలో ఆ టైంలో సత్నమి అనే ఒక చిన్న సెక్ట్, రిలీజియస్ సెక్ట్ ఏర్పడింది, హిందూయిజంలోంచి వస్తుంది అది. ఆ సత్నమి అనే వాళ్ళ పీపుల్ కూడా దే ఆర్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ ఔరంగజేబ్. దే ఆర్ ఆల్సో రివోల్టింగ్. థర్డ్, ఆఫ్ఘన్ ట్రైబ్స్. మీకు గుర్తుండాలి, ఆఫ్ఘన్స్ అండ్ ముఘల్స్కి ఎప్పుడు పడేది కాదు, ఆఫ్ఘన్స్ కూడా రివోల్ట్ చేస్తున్నారు. అండ్ 4, సిఖ్స్ నాన్న. పంజాబ్లో సిఖ్స్. ఐ ఆల్రెడీ టోల్డ్ దట్ దే ఆర్ గోయింగ్ ఆన్ కిల్లింగ్ సిక్ గురూస్, సో న్యాచురలీ సిఖ్స్ విల్ కీప్ రివోల్టింగ్. అండ్ లాస్ట్లీ రాజ్పూట్స్ కూడా రివోల్ట్ చేస్తున్నారా? రాజ్పూట్స్ అసలు ఫ్రెండ్స్ కదా ముఘల్స్కి, కానీ రాజ్పూట్స్ ఆల్సో రివోల్టింగ్. లెట్ us see why these people are revolting and what is the effect of these revolts on ఔరంగజేబ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడబోతుందో చూద్దాం ఒకసారి. అక్కడ నేను కొన్ని డీటెయిల్స్ ఇచ్చాను హ్యాండ్అవుట్లో. జాట్ రివోల్ట్కి ఒక 3-4 పారాగ్రాఫ్లు, సిక్ రివోల్ట్కి, రాజ్పూట్ రివోల్ట్స్కి డీటెయిల్స్ ఇచ్చాను. ఓకే, మళ్ళీ అంత డీటెయిల్గా చదవాల్సిన అవసరం లేదు.
సింపుల్గా మీరు ఒక టేబుల్ లాగా వేసుకోవచ్చు నాన్న. ఇట్లా ఎవరు ఎందుకు లీడర్? జాట్స్, సత్నమీసు, ఆఫ్ఘన్స్, సిఖ్స్, రాజ్పుట్స్, రివోల్ట్స్ అని పెట్టి దీని లీడర్స్ ఏమన్నా పేరు రీజన్, అసలు ఎందుకు రివోల్ట్ చేస్తున్నారు ఫస్ట్ రీజన్ తెలుసుకోవాలి కదా. రీజన్ అండ్ వాళ్ళ లీడర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ లీడర్ల పేరు, ఇంకేమైనా మిసెలినియస్ ఫ్యాక్ట్స్ ఉంటే మిసెలినియస్ ఫ్యాక్ట్స్ రాసుకోవచ్చు. ఒక చిన్న టేబుల్ చేసుకోండి చాలు. జాట్స్ ఎందుకు రివోల్ట్ చేస్తున్నారు? జాట్స్ వర్ యాక్చువల్లీ పీజెంట్స్ నాన్న. ఒక పీజెంట్స్ ఒక కింగ్ వైపు ఎందుకు రివోల్ట్ చేస్తారబ్బా? ట్యాక్సులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో డోంట్ థింక్ ఇట్ ఈస్ ఆల్ రిలీజియస్ రీజన్స్ వల్లనే రివోల్ట్ చేస్తున్నారు అనేది కాదండి. సో జాట్స్ ఎకనామిక్ రీజన్స్ ఆర్ హెవీ ట్యాక్సేషన్ వల్ల దీస్ పీపుల్ ఆర్ రివోల్టింగ్. వాళ్ళ లీడర్ల పేర్లు ఇద్దరు పేర్లు రాస్తున్నా, గోఖ్లా, రాజారాం, చూరామన్ ఎక్సెట్రా ఎక్సెట్రా అనేసి రాసిన. గోఖ్లా, రాజారాం, చూరామన్ ఎక్సెట్రా. అంతకుమించి డీటెయిల్స్ ఏం అవసరం లేదండి. మిసెలేనియస్ ఏంటి? యాజ్ లాంగ్ యాజ్ ఔరంగజేబ్ వాజ్ అలైవ్, ఆయన బతుకున్నంత వరకు ఈ వీళ్ళని తొక్కి పెట్టాడు, కంట్రోల్లో పెట్టాడు. బట్ డోంట్ యూ థింక్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఔరంగజేబ్ some of these people at least will be able to form an independent kingdom by overthrowing the Mughal empire in their own region? Yes, that's what happened in the case of Jats. These people, after the death of Aurangzeb, chanipoyin tarvata, they established their own kingdom, Jat kingdom, and the Jat kingdom was called the Bharatpur state అనేసి వీళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో అదొక మిస్లెనియస్ ఫ్యాక్ట్ లాగా అక్కడ రాసుకోవచ్చు అండి. సంథింగ్ సిమిలర్లీ యు ఆర్ గోయింగ్ టు డూ ఫర్ ఆల్ అదర్ పీపుల్. ఒక్కొక్క లైన్ చెప్పేస్తాను వినండి, మీరు రాసుకున్న తర్వాత చెప్పేస్తా. సత్నమి అని అంటే సత్ నామ్, నామ్ అంటే నేమ్, సత్ అంటే సత్యము అంటే ట్రూత్ ఈజ్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని ఒక లోవర్ కాస్ట్ ఉంటారు కదండి హిందూస్లో. దీస్ పీపుల్ హ్యావ్ ఆల్వేస్ సఫర్డ్ అండర్ కాస్ట్ సిస్టమ్. ఈ కాస్ట్ సిస్టంలో సఫర్ అవుతున్న లోవర్ కాస్ట్ పీపుల్ చాలామంది హిందూయిజంలోంచి బయటకు వచ్చి ఒక చిన్న సెక్ట్ లాగా పెట్టుకున్నారు. ఏమని? దేవుడి పేరు ఏంటి అంటే నిజము, సత్యము అనేది దేవుడి పేరు, అందుకే సత్నమి అనే సెక్ట్ వీళ్ళ పేరు. వాళ్ళు ఏదో వాళ్ళ లైఫ్లో బతుకుతుంటే మళ్ళీ ఔరంగజేబ్ వీళ్ళని తొక్కుతుంటాడు, అందుకు వీళ్ళు రివోల్ట్ చేస్తారండి. ఓకేనా? అది యాక్చువల్గా లోకల్ చిన్న కాన్ఫ్లిక్ట్ వల్ల ఒక ర్యాండమ్గా దానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ అక్కడ ఏం లేదండి. సింపుల్గా ఏం పెట్టుకోవచ్చు అంటే స్మాల్ కాన్ఫ్లిక్ట్ లాగా స్టార్ట్ అయ్యింది, అది మెల్లిమెల్లిగా పెద్ద రివోల్ట్ లాగా దారితీసింది. అట్లా దీనికి పెద్ద లీడర్స్ మిస్లెనియస్ ఫ్యాక్ట్స్ మనకి ఏమీ లేవు అక్కడ. ఆఫ్ఘన్ ట్రైబ్స్ అంటారా? మీకు తెలిసిందే, ముందు నుంచే రైవల్రీ ఉంది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద పొజిషన్ ఆఫ్ ఆఫ్ఘన్ ట్రైబ్స్, is there a chance that Afghan tribes can create some problems in the trade for Mughal Empire with Silk Route? న్యాచురల్. ఆ సిల్క్ రూట్లోంచి వచ్చేకపోయి కారవాన్స్ అవి ఉంటాయి కదా ట్రేడర్స్, వీళ్ళందరి మీద అటాక్ చేసేవాళ్ళు అనమాట ఈ ఆఫ్ఘన్ ట్రైబ్స్ లూట్ చేయడానికి. ఓకే, అండ్ దట్ వాస్ నాట్ లైక్ బై ద ముగల్స్ ఆఫ్ఘన్స్ తొక్కడము, ఆఫ్ఘన్స్ రివోల్ట్ చేయడము. సో కెన్ ఐ సే ఇక్కడ కూడా ఒక ఎకనామిక్ రీజన్ అని చెప్పుకోవచ్చు కండి ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘన్ ట్రైబ్స్కి. అగైన్ దర్ ఇస్ నథింగ్ స్పెషల్ అబౌట్ ద లీడర్స్ అండ్ మిసెలేనియస్ ఫ్యాక్ట్స్ ఏం పెద్ద అక్కడ లేవు. సిక్స్ విషయానికి కొంచెం ఇంపార్టెంట్, ప్యూర్లీ రిలీజియస్ రీజన్స్ మాత్రం ఉన్నాయి ఇక్కడ. ఎందుకు? హీ కిల్డ్ 9th గురు, హీ కిల్డ్ 4 children ఆఫ్ 10th గురు. న్యాచురలీ సిక్స్ విల్ రివోల్ట్, అందుకే వాళ్ళు రివోల్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ తేగ్ బహదూర్ ఎందుకు చంపాడు వినండి. ఇందాక చెప్పాను దట్ ఇన్ కాశ్మీర్ ఔరంగజేబ్ వాజ్ ఫోర్సబుల్లీ కన్వర్టింగ్ మెనీ హిందూస్. అండ్ సీ ద గ్రేట్నెస్ ఆఫ్ సిక్ గురు. అరే హిందువులు కూడా ఆర్ నాట్ క్వశ్చనింగ్ ఔరంగజేబ్. ది సిక్ గురు తేగ్ బహదూర్ ఈజ్ క్వశ్చనింగ్ ఔరంగజేబ్. ఏమని? వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ ఫోర్సబుల్ కన్వర్షన్స్ ఆఫ్ హిందూస్ ఇన్ టు ఇస్లాం ఇస్ రాంగ్ ఔరంగజేబ్ అని చెప్తూ తేగ్ బహదూర్ దాన్ని వ్యతిరేకిస్తాడు. అందుకు తేగ్ బహదూర్ని చంపించేస్తాడు. ఎవరు? ఔరంగజేబ్ గారు. మరి ఆబ్వియస్లీ గురువుని చంపుతా పోతుంటే వీళ్ళ కోపం రాదా? సో అందుకనేసి ఇది రాశాను అక్కడ. మళ్ళీ మిస్లెనియస్ ఫ్యాక్ట్స్లో ఏమొస్తుంది గుర్తుపెట్టుకోండి, రాసిన అక్కడ ఈవెన్చువలీ ముఘల్ ఎంపైర్ ఔరంగజేబ్ చనిపోతాడు ఏదో ఒక టైంలో. చనిపోయిన తర్వాత ముఘల్ ఎంపైర్ వీక్ అవుతున్నప్పుడు మళ్ళీ సిక్స్ ఫైనలీ సక్సీడెడ్ ఇన్ ఓవర్ థ్రోయింగ్ ముఘల్ రూల్ ఇన్ పంజాబ్ ఏరియాలో, వాళ్ళ ఉన్న ఏరియాలో ముఘల్ రూల్ని ఎండ్ చేసేసి వాళ్ళకంటూ ఒక కింగ్డమ్ని స్థాపించుకోగలిగారు. అండ్ దట్ హ్యాపెండ్ ఇన్ 1799లో జరిగింది. అక్కడ డీటెయిల్స్ నేను రాయలేదు. ఇండిపెండెంట్ సిక్ కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేశారని చెప్పాను. అక్కడ లాస్ట్ లైన్లో చూస్తే మీకు ఉంటుంది
1799 they established an independent Sikh kingdom, and the founder was, you can add these 2 points there, Ranjit Singh. రంజిత్ సింగ్ అనే వ్యక్తి ఇండిపెండెంట్ సిక్ కింగ్డమ్ని స్థాపించాడు. నెక్స్ట్, రాజ్పూట్స్ ఎందుకు రివోల్ట్ చేసినారు? మళ్ళీ మీకు గుర్తుండాలి, అక్బర్ gave a promise to the Rajput king saying that he will not interfere in the internal affairs of their kingdoms. Problem ఏంటంటే Aurangzeb did that mistake. He started interfering in the internal affairs of the kingdoms, and naturally the Rajputs will not like that, and that's the reason why Rajputs are also revolting. ఇది ఒక పొలిటికల్ రీజన్ లాగా తీసుకొచ్చినాను, సరేనా? ఈ డీటెయిల్స్ కాదు మనకి ఇంపార్టెంట్, ఈ రివోల్ట్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. నౌ ఇమాజిన్, వైల్ ఔరంగజేబ్ is in North India busy suppressing these revolts, don't you think his army has been locked up in North India dealing these revolts? Yes please. బెస్ట్ సోల్జర్స్ని ఈ రివోల్ట్స్ని తొక్కడానికి పెడుతున్నాడు ఔరంగజేబ్. ప్రాబ్లం వీళ్ళు కాదు, ప్రాబ్లం డెక్కన్లో వస్తుంది. యాక్చువల్ ప్రాబ్లం ఫర్ ఔరంగజేబ్ ఇస్ ఇన్ డెక్కన్, బికాస్ దేర్ శివాజీ ఈజ్ ర్యాపిడ్లీ రైజింగ్ హిస్ పవర్. అండ్ ఔరంగజేబ్కి భయం వేస్తుంది, ఏమని, అరే బాబు ఏదో ఒకటి చేసి శివాజీని తొక్కాలరా అంటే, ప్రాబ్లం ఏంటి, హీఈస్ బిజీ ఇన్ నార్త్ ఇండియా సప్రెసింగ్ దీస్ రివోల్ట్స్. అంటే ఇండైరెక్ట్లీ కెన్ ఐ సే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ రివోల్ట్స్? హ్యావ్ దే హెల్ప్డ్ శివాజీ ఇండైరెక్ట్లీ బై అలవింగ్ హిమ్ టు ఇంక్రీజ్ హిస్ పవర్ అండ్ డైవర్టింగ్ ద అటెన్షన్ ఆఫ్ ఔరంగజేబ్? ఎస్ ప్లీజ్. అదే కనుక ఈ రివోల్ట్స్ లేకపోయి ఉంటే ఇమాజిన్ చేసుకోండి, డోంట్ యూ థింక్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఈజియర్ ఫర్ ఔరంగజేబ్ టు గో అండ్ సప్రెస్ శివాజీ? కదండి. అలా ఈ రివోల్ట్స్ యొక్క ఇంపాక్ట్ ఇంపార్టెంట్, కానీ ఆ రివోల్ట్స్ కాదు మనకి ఎక్కువ ఇంపార్టెంట్, డీటెయిల్స్ ఎవడు ఏంటి అది కాదండి. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రివోల్ట్స్, సమరైజ్ చేస్తున్నాను, నార్త్ ఇండియాలో ఔరంగజేబ్ తన బెస్ట్ సోల్జర్స్ని అక్కడ పెట్టి ఈ రివోల్ట్స్ని తొక్కించడానికే చూస్తున్నాడు. అన్ఫార్చునేట్లీ సౌత్ ఇండియాలో అప్పటికే శివాజీ అనే వ్యక్తి పవర్ఫుల్ అయిపోతున్నాడు. సో ఇండైరెక్ట్గా ఎవరికి బెనిఫిట్ అయింది రివోల్ట్స్ అన్ని అని అంటే శివాజీకి బెనిఫిట్ అయ్యింది. ఓకేనా? ఇది ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ హిస్ పొలిటికల్ కెరియర్ ఇన్ నార్త్ ఇండియా. నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి హిస్ పొలిటికల్ కెరియర్ ఇన్ సౌత్ ఇండియా. డెక్కన్ అండ్ సౌత్ ఇండియాలో ఔరంగజేబ్ ఏం చేస్తున్నాడో చూద్దాం. కానీ బిఫోర్ వీ సీ వాట్ ఔరంగజేబ్ డిడ్ ఇన్ డెక్కన్, వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ డెక్కన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డెక్కన్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి మనం. ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ నేను మళ్ళీ ముందు తీసుకొస్తున్నాను. జహాంగీర్ టైంలోంచి చూసామండి, ఒక పీస్ఫుల్ అగ్రికల్చరల్ పీసెంట్ కమ్యూనిటీ లైక్ మరాఠాస్ హవ్ స్టార్టెడ్ బికమింగ్ ఒక మిలిటరీ పవర్ లాగా రావడం స్టార్ట్ అయింది షాహాజీ భోస్లే టైం నుంచి. అండ్ ఇప్పుడు దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ శివాజీ ఈజ్ బికమింగ్ పవర్ఫుల్. కాబట్టి శివాజీ కొంచెం అర్లీ లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి నేను కొన్ని డీటెయిల్స్ ఇచ్చానండి. శివాజీ ఆయన అర్లీ లైఫ్ కనుక గమనిస్తే, హీ వాజ్ బార్న్ టు మినిమం ఒక మరీ రిచ్ ఫ్యామిలీ అని చెప్పలేడు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్కి అట్లీస్ట్ ఒక జాగీర్ ఉందా లేదా, పూనా. అండ్ నౌ లీవింగ్ హిస్ సన్, ఆయన సన్ని పూనాలో వదిలేసి షాహాజీ ఎటు వెళ్ళిపోయాడు, బెంగళూరుకి వెళ్ళిపోయినాడు. మరి శివాజీని ఎవరి దగ్గర వదిలిపెట్టాడు? ఈ షాహాజీ లెఫ్ట్ శివాజీ హిస్ సన్ అండర్ హిజ్ వైఫ్, అంటే షాహాజీ వైఫ్ శివాజీ మదర్ వచ్చేసి జీజాబాయి నాన్న. అండ్ ఇంకో గురువు ఉండేట ఆయన కొండదేవ్ అనేసి. వీళ్ళిద్దరి ప్రొటెక్షన్లో షాహాజీ లెఫ్ట్ శివాజీ ఇన్ పూణే అండ్ వెంట్ టు బెంగళూరు. ఇంక ఇక్కడి నుంచి మనకి షాహాజీ గురించి అవసరం లేదు. వీ విల్ ఫోకస్ ఆన్ ద రైజ్ ఆఫ్ శివాజీ. అండ్ నౌ శివాజీ హూ ఈస్ బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్ బై 2 people, జీజాబాయ్ అండ్ కొండదేవ్. బోత్ ఆఫ్ దెమ్ హ్యాపెన్ టు బి డీప్లీ రిలీజియస్ పీపుల్. ఇద్దరు మంచి రిలీజియస్ ఓరియంటేషన్ ఉన్న వ్యక్తులు. చిన్నప్పటి నుంచి జీజాబాయి ఏం చేసేదంట, రామాయణాలు, మహాభారతాలు, పురాణాలు వీటిల్లోంచి మంచి మంచి మోటివేటింగ్ స్టోరీస్ చెప్పేదంట. ఎవరికి? శివాజీకి. బ్యూటిఫుల్ స్టోరీస్ అవన్నీ చెప్పేదంట నాన్న. దానివల్ల శివాజీకి ఏమవుతుంది, ఒకలాంటి కరేజియస్, ఒక బ్రేవ్ పర్సన్ లాగా తయారవుతున్నాడు శివాజీ. కొండదేవ్ కూడా ఎంతైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్ ఈస్ దట్ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ హిందూ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ దేర్ ఆన్ శివాజీ. కొద్దో గొప్ప శివాజీ మీద ముస్లిం సెయింట్స్ ఉంటారు కదండి, సూఫీ సెయింట్స్, వీళ్ళందరూ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా కొద్దో గొప్ప ఉండేదన్నమాట. ఎందుకంటే శివాజీ ఏమి ముస్లిమ్స్ని హేట్ చేయండి అన్న, కానీ ఎవడైతే ఔరంగజేబ్ లాంటి ముస్లిమ్స్ ఉంటారో వాడిని మాత్రం కంపల్సరీ హేట్ చేస్తాడు శివాజీ. ఓకేనా?
So some kind of religious influence on Shivaji was making him a brave and a courageous kid. And from childhood కొంచెం ఎట్లా అంటే బాగా నాటీ ఉంటారు చూసారంటే చిన్నపిల్లలు కొందరు అటు దుంకుతూ ఇటు దుంకుతూ కొంట వేషాలు వేస్తూ ఉంటారు. కొంచెము రెబెలియస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ శివాజీది. చిన్నప్పటి నుంచి తిరిగేటోడు అంటున్నా, ఇల్లు వదిలేసి ఫ్రెండ్స్తోనే అటు ఇటు. ఆయన పుట్టి పెరిగిందంతా వెస్టర్న్ ఘాట్స్ ఏరియా ఇన్ మహారాష్ట్ర ఏరియాలో, మొత్తం దిట్టమైన అడవులు, పెద్ద పెద్ద కొండలు ఉన్న ఏరియాలు ఇవి. Now with a group of friends, Shivaji used to roam around all that western ghats and play his early life. But eventually all these skill sets he will help him when he is going to become the king. చిన్నప్పుడు ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు అబ్బా, ఆయనకు తెలియదు కదా రేపు పొద్దున కింగ్ అవుతాడు అనేసి. కానీ వెన్ ఇన్ చైల్డ్హుడ్ వెన్ హీ వాజ్ రోమింగ్ అరౌండ్ దీస్ ఫారెస్ట్, డోంట్ యూ థింక్ హీ షుడ్ హ్యావ్ గాట్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద రూట్స్, ద వేస్ ఇన్సైడ్ ద ఫారెస్ట్? ఆ ఫారెస్ట్ లోపల దారులు గీర్లు అని తెలుసుకొని ఉంటాడు ఆయన. అవన్నీ ఫ్యూచర్లో హెల్ప్ అవుతున్నాయి కింగ్ అయిన తర్వాత. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ఫ్రెండ్స్ ఎవరితోనైతే తిరిగే వాళ్ళు అండి, మెనీ ఆఫ్ దీస్ పీపుల్ ఈవెన్చువలీ బికేమ్ ద మినిస్టర్స్ అండ్ ఆఫీసర్స్ అండర్ శివాజీ. సో ఆ చిన్నప్పటివన్నీ కూడా శివాజీ కొద్దిగా హెల్ప్ అయినాయి. మీకు గుర్తుండాలి, ఫరీద్ ఖాన్, షేర్ షా సూరి వాళ్ళ ఫాదరు చిన్నప్పటి నుంచి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో హెల్ప్ చేయించుకునే వాళ్ళు. దానివల్ల షేర్ షా సూరికి ఏమైనా బెనిఫిట్ అయిందా అని అంటే అయింది. సేమ్ వే సమ్ హెల్ప్ ఈజ్ హ్యాపెనింగ్ ఈవెన్ టు శివాజీ. సో చిన్నప్పుడు చేసిన సీడ్స్ అంత స్ట్రాంగ్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇవన్నీ కూడా చేస్తున్నాడన్న. ఇట్లా శివాజీ మెల్లిమెల్లిగా పవర్ఫుల్ అవుతున్నాడు. మరి as I just now said, when Shivaji is becoming powerful in the Deccan, don't you think Aurangzeb is becoming anxious to somehow suppress Shivaji? ఎట్లయినా చేసి శివాజీని సప్రెస్ చేయాలి అనేది ఔరంగజేబు యొక్క పని. ఇందాక చెప్పానండి, ఔరంగజేబు సౌత్ ఇండియాకి ఇంకా రాలా. నార్త్ ఇండియాలో ఉంటూ ఆ రివోల్ట్స్ని హ్యాండిల్ చేసుకుంటూనే హీఈస్ అబ్జర్వింగ్ సౌత్ ఇండియాలో శివాజీ స్ట్రాంగ్ అవుతున్నాడు. సమ్హౌ ఐ హ్యావ్ టు సప్రెస్ దట్ శివాజీ అనేసి ఒక స్కెచ్ వేయడం స్టార్ట్ చేస్తున్నాడు అండి. ఫస్ట్ ఔరంగజేబ్ సెంట్ అ పర్సన్ కాల్డ్ షైస్తా ఖాన్ అనే పర్సన్ని పంపిస్తాడు ఔరంగజేబ్, ఎవరిని, శివాజీని పట్టుకోవడానికి. అన్ఫార్చునేట్లీ షైస్తా ఖాన్ ఫెయిల్డ్. ఔరంగజేబ్కి నచ్చలా. But he is not going to accept defeat so easily. So he decided to send one more officer. This time it was not a Muslim officer but a Hindu officer, Jai Singh, ane Rajput ruler nana. He was a member of Aurangzeb's ministry lo. ఈయన ఒక పెద్ద ఆఫీసర్ అనమాట. జై సింగ్ని పంపిస్తాడు. అండ్ జై సింగ్ ఈజ్ ఇంటెలిజెంట్. హీ నోస్ వన్ థింగ్, ఏమని, అంత ఈజీ కాదు శివాజీని పట్టుకోవడం. ఎందుకు, వీళ్ళంతా గెరిల్లా వార్ఫేర్ చేస్తారు. కాబట్టి జైసింగ్ ఏం చేస్తాడు తెలుసా, తెలివిగా సౌత్ ఇండియాకి వస్తాడు, డెక్కన్కి వస్తాడు. వచ్చి ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ బిహైండ్ శివాజీ టు క్యాచ్ హిమ్, హీ అండర్స్టూడ్ దట్ ఈయనకి తెలిసిన రూట్స్ ఆ అడవిలలో, కొండలలో, పుట్టలలో ఎక్కడికి వెళ్ళి వస్తారో, ఎవడు ఎటు పారిపోతారో తెలియదు కదా. ఇట్ ఈస్ ఫూలిష్ టు రన్ బిహైండ్ శివాజీ అని అర్థం చేసుకొని ట్రాప్ వేస్తాడు శివాజీకి. ఇప్పుడు మీకు చిన్న క్వశ్చన్ వేస్తా, ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ ఫర్ యూ టు హంట్ అ ర్యాట్ ఇన్ అ మౌంటైన్లో ఒక ఎలకని పట్టుకోగలగడం ఈజీగా? దాని వెనకాల నువ్వు ఉరుకుతావా, లేదా ఎలకని పట్టుకోవాలంటే ఒక ట్రాప్ పెడతావా అండి? దాని వెనకాల ఉరికినావు అనుకో, నీకు ఆ ఎలక ఎప్పుడు దొరకదండి. అది అర్థం చేసుకున్నాడు ఎవరు, జైసింగ్. దట్ ఇన్ దీస్ మౌంటైన్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు క్యాచ్ శివాజీ. వాని వెనక తిరిగితే దొరకడు. కాబట్టి ఏం చేయాలి, ఏదో ఒకటి చేసి శివాజీనే బయటికి రప్పియాలి అని అర్థం చేసుకొని ఒక చిన్న ప్లాన్ చేసినాడు, అటాక్ చేసినాడు. దెర్ వాజ్ అ ఫోర్ట్ కాల్డ్ పురందర్ ఫోర్ట్ అని ఉంటుంది. ఆ పురందర్ ఫోర్ట్లో జైసింగ్ ఫౌండ్ అవుట్ దట్ శివాజీ యొక్క ఫ్యామిలీ, శివాజీ యొక్క ట్రెజరీ బోత్ ఆర్ హిడెన్ ఇన్సైడ్ దిస్ ఫోర్ట్. నౌ జైసింగ్ అండర్స్టూడ్ ద స్ట్రాటజీ. సింపుల్గా ఏం చేసినాడు, జైసింగ్ పోయి పురందర్ ఫోర్ట్ని పట్టుకున్నాడు. నౌ వెన్ జైసింగ్ హ్యాస్ క్యాప్చర్డ్ పురందర్ ఫోర్ట్, డోంట్ యూ థింక్ ద న్యూస్ విల్ రీచ్ శివాజీ? ఏమని, బాబు నీ ఫ్యామిలీ, నీ ట్రెజరీ మొత్తాన్ని వీళ్ళు క్యాప్చర్ చేసుకున్నారా నాయన అని వెళ్ళిపోయింటుందా మెసేజ్? విల్ శివాజీ బీ నౌ ఫోర్స్డ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ మీట్ జైసింగ్? అట్లా జైసింగ్ స్ట్రాటజీ నాన్న. అందుకు జైసింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అయిందా లేదా? మరి ఎస్, వర్కౌట్ అయింది. శివాజీ వచ్చినాడు, జైసింగ్ని కలిసినాడు. ఏందబ్బా, సి శివాజీ, నీ వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది, మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్కి ప్రాబ్లం అవుతుంది, మరి ఏదో డీల్ చేసుకుందాం మనం అనేసి అంటాడు. సరే ఏంద్రా బాబు, విత్ బోత్ ఆఫ్ దీస్ పీపుల్ సైన్డ్ అ ట్రీటీ, అండ్ ద ట్రీటీ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ట్రీటీ ఆఫ్ పురందర్.
నాకు తెలిసి 1665లో ఈ ట్రీటీ చేసుకుంటారు వీళ్ళు. ఓకేనా? 1665 they made this treaty. What are the provisions inside this treaty? Now Shivaji is on a నెగిటివ్ సైడ్లో ఉన్నాడు. ఎందుకు? అప్పర్ హ్యాండ్ ఎవరికి ఉంది? జైసింగ్ ఉంది. ఎందుకు? జైసింగ్ ఈజ్ క్యాప్చర్డ్ పురందర్. కాబట్టి ఇప్పుడు ఏం కండిషన్స్ చెప్పినా కొద్ది గొప్ప శివాజీ ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. నా శివాజీకి ఏం చెప్పాడనంటే జైసింగ్, శివాజీకి 35 ఫోర్ట్స్ ఉండేవి నాన్న. ఫోర్ట్స్, కిలా అంటే ఇవి మన ఫోర్ట్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఫోర్ట్స్. శివాజీకి 35 ఉంటే దీంట్లోంచి 23 మాకు ఇచ్చేయాలి అంటాడు. ఎవరు? జైసింగ్ told Shivaji that you have to surrender 23 forts to the Mughals and you should accept that you will be loyal to the Mughal emperor. Mughal emperor కి లాయల్గా ఉంటాను అనేసి నువ్వు మాట ఇవ్వాలి అంటాడు. ఎవరు? జైసింగ్కి శివాజీకి. సరే, శివాజీకి తప్పదు కదా, మరి ఫ్యామిలీ ఇంకా ట్రెజరీ చిక్కుకుపోయింది. సరేరా బాబు నేను లాయల్గా ఉంటాను అంటాడు. అయితే ఒక కండిషన్ పెడతాడు, సేమ్ కండిషన్ మీకు గుర్తుండాలి. మహారాణా ప్రతాప్ అయినా, అమర్ సింగ్ అయినా, ఉదయ్ సింగ్ అయినా, వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? పర్సనల్గా మేము వచ్చి నీ ముంగల్ తల వంచము అనే ఒకటి ఉంటుందండి. కాబట్టి శివాజీ ఏం చెప్తాడంటే, సరేరా బాబు నీకు 23 ఫోర్ట్స్ ఇచ్చేస్తా. ఐ విల్ డిక్లేర్ మై సెల్ఫ్ టు బి లాయల్ టు ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్కి లాయల్గా కూడా ఉంటా, కానీ ఐ విల్ నాట్ కమ్ పర్సనలీ అండ్ బెండ్ మై హెడ్ అంటాడు. సేమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు గుర్తు రావాలి. మహారాణా ప్రతాప్ వీళ్ళందరూ కూడా. జైసింగ్కి తెలుసు ఎందుకు ఇంత వీళ్ళని ఇరిటేట్ చేయడము. ఒప్పుకున్నాడు కదా లాయల్టీ. సరే, అయితే శివాజీ ఏం చేస్తాడంటే, నేను లాయల్గా ఉంటా, డోంట్ వరీ, కానీ నేను పర్సనల్గా రాను నీ కోర్టుకి, నా కొడుకుని పంపిస్తా అంటాడు. ఆ కొడుకే ఎవరు? శంభాజీ. అలా ఫస్ట్ టైం శంభాజీ ఔరంగజేబ్ కొద్ది గొప్ప దే విల్ మీట్ ఈచ్ అదర్. అండ్ శంభాజీ, ఎవరు? శివాజీ కొడుకైన శంభాజీకి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఒక 5000 ర్యాంక్ అడ్మినిస్ట్రేషన్లో ఇస్తారు నాన్న. ఎవరికి? ఇది శంభాజీకి ఇస్తారు. అండ్ దెన్ మరి శివాజీ అంటాడు, మొత్తం మీరు గుంజుకున్నదే కదా, మరి నాకేమి ఇచ్చారు అని అంటే జైసింగ్ ఏమంటాడు తెలుసా? శివాజీ, డోంట్ వరీ, the 23 forts that you have given to Mughals, we will compensate the 23 forts ని కాంపెన్సేట్ చేసే టెక్నిక్ నా దగ్గర ఉంది అంటాడు. ఏంట్రా బాబు అని అంటే, యూ గో అండ్ అటాక్ బీజాపూర్ని అటాక్ చేయి నువ్వు పోయి. దానికి మీకు ముఘల్ ఎంపైర్ నుంచి వీ విల్ గివ్ యూ మిలిటరీ సపోర్ట్ అండ్ వాట్ ఆల్ ఏరియాస్ యూ హ్యావ్ గివెన్ టు అస్ ఈక్వివలెంట్ అమౌంట్, అందాజాగా అంతే ఏరియా ఎంతైతే మాకు ఇచ్చేసావో, వీ విల్ హెల్ప్ యూ, గివ్ యూ మిలిటరీ సపోర్ట్, టుగెదర్ వీ విల్ అటాక్ బీజాపూర్. ఇక్కడ నుంచి కొంచెం టెరిటరీని తీసుకొని నువ్వు కాంపెన్సేషన్ లాగా తీసుకో అని అంటాడు శివాజీకి. శివాజీకి ఐడియా నచ్చింది, బాగానే ఉంది కదా అబ్బా, వీడు 23 వీడికి ఇచ్చేస్తా, మళ్ళీ వీడు నాకు మిలిటరీ సపోర్ట్ ఇస్తే నేను వెళ్ళి బీజాపూర్ని అటాక్ చేసి ఇంత టెరిటరీ తీసుకుంటా అని అనుకుంటాడు. ఎవరు? శివాజీ. బాగానే ఉంది. ఇది ట్రీటీ నాన్న. తర్వాత అకార్డింగ్ టు ద ట్రీటీ శివాజీ గేవ్ అవే 23 ఫోర్ట్స్ ఇచ్చేస్తున్నాడు. హీ డిక్లేర్డ్ టు బి లాయల్ టు ముఘల్ ఎంపరర్ ఔరంగజేబ్కి లాయల్గా ఉంటాను కూడా అన్నాడు. లాయల్టీ కూడా ఇచ్చినాడు, ప్రామిస్ చేస్తున్నాడు. అండ్ వాళ్ళ ప్రామిస్ ఏంటి? దే షుడ్ గివ్ మిలిటరీ సపోర్ట్ టు శివాజీ సో దట్ దే విల్ గో అండ్ అటాక్ బీజాపూర్. అటాక్ చేస్తున్నారు, కానీ ఏమైంది తెలుసా? ఓడిపోయినారు. శివాజీ అండ్ ముఘల్ ఎంపైర్ ఇద్దరు కూడా ఓడిపోయినారు. దే కుడ్ నాట్, విచ్ మీన్స్ శివాజీ ఇక్కడ సరెండర్ చేసేస్తాడు, కానీ ఇక్కడ నుంచి రావాల్సిన టెరిటోరియల్ కాంపెన్సేషన్ శివాజీ కుడ్ నాట్ గెట్. విల్ శివాజీ బీ హ్యాపీ? ఆబ్వియస్లీ నో. శివాజీకి నచ్చట్లా. ఏందబ్బా జైసింగ్, నువ్వు ఏం చెప్పినావు? నాకు 23 ఫోర్ట్స్ నీకు ఇచ్చేయమన్నావు, ఇచ్చిన, బట్ నాకు ఇక్కడ కాంపెన్సేషన్ ఇస్తా అన్నావు కదా, ఇప్పుడు మరి ఏది? నాకు కాంపెన్సేషన్ లేదు కదా అని అంటే అప్పుడు జైసింగ్కి అర్థమై ఏం చెప్తాడని అంటే, నాకు అర్థమైంది శివాజీ, ఒక్క పని చేయి, లాస్ట్ పని చేయి, యూ పర్సనల్లీ గో. ఇక్కడ నువ్వు శివాజీకి చెప్తున్నాడు జైసింగ్, నువ్వు డైరెక్ట్గా పర్సనల్గా నువ్వే వెళ్ళు ఆగ్రాకి, వెళ్ళి ఔరంగజేబ్ని కలువు, ఔరంగజేబ్ని కలిసి చెప్పు ఈ విషయాన్ని, దట్ నేను నీకు లాయల్గానే ఉన్నా, నేను నీకు 23 ఫోర్ట్స్ ఇచ్చేస్తున్నాను కదా, నాకు రావాల్సిన కాంపెన్సేషన్ రాలేకపోయింది, నువ్వు నాకు కరెక్ట్ మిలిటరీ సపోర్ట్ ఇస్తే నేను కోల్పోయిన టెరిటరీని బీజాపూర్ నుంచి గుంజుకుంటాను అన్న రిక్వెస్ట్ చేయడానికి శివాజీని ఇక్కడ వెళ్ళమంటాడు జైసింగ్. అండ్ శివాజీ అగ్రీడ్ ఫర్ దట్ ఆల్సో. పోన్లేరా బాబు, అంతవరకు కూడా రెడీగా ఉన్నాడు శివాజీ. ఏమనే?
పొమ్మంటుండు కదా, పెద్ద ఎంపరర్ కదా, లెట్ మీ గో అనేసి శివాజీ డిసైడ్ అయ్యి వెళ్తాడు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. వెళ్తున్నాడు. ఫైనల్గా వెళ్ళిన తర్వాత శివాజీ ఆగ్రా ఫోర్ట్కి రీచ్ అయిన తర్వాత ఆ టైంలో పోయి అదే రోజు శివాజీ ఆయనని కలవాలనుకున్న రోజే ఔరంగజేబ్ బర్త్డే అంటే మరి ఇమాజిన్ చేసుకుంటే రష్ ఉండదా అండి? ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా చేయకపోయినా రాజు బర్త్డే అని అంటే ఆయనను విష్ చేయడానికి 100 మంది వస్తారు. అంత పెద్ద పెద్ద ఆఫీసర్లు, మినిస్టర్లు అందరూ వచ్చినారబ్బా. ఏమైంది, శివాజీని పెద్ద క్యూలో అక్కడెక్కడో చివరికి పెట్టినారు. నచ్చట్లే శివాజీకి. ఏందబ్బా నాకు ఈ దుస్థితి ఏంట్రా నాయన, ఇంత డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు కదా వీళ్ళు నన్ను అన్న ఒక పెయిన్. కానీ ఈ యాక్సెప్టెడ్ అది కూడా. ఓకే, బర్త్డే రోజు ఏం చేస్తాము, లేట్ క్యూలో ఉన్నా. అయింది. ఫైనల్గా శివాజీకి ఔరంగజేబ్ మీటింగ్ జరిగింది. అప్పుడు కూడా ఔరంగజేబ్ డిడ్ నాట్ గివ్ గుడ్ రెస్పెక్ట్ టు శివాజీ. ఎందుకు? ఔరంగజేబ్ దృష్టిలో అసలు ఎవడు శివాజీ అనేటోడు? వీడు ఒక కింగ్? ఈ శివాజీ ఆ కింగ్? నో, ఈజ్ జస్ట్ అ స్మాల్ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ సమ్ అంబిషన్స్. కొంచెం అంబిషన్ ఉన్న వ్యక్తి అంతే. అండ్ ఒక చిన్న వీళ్ళ కొడుకు నా కింద ఆఫీసర్ కదా, అట్లా అని చెప్పి శివాజీకి మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఔరంగజేబు. ఇప్పుడు శివాజీకి కోపం వచ్చింది. ఏం చేసిండు చూద్దాం. నార్మల్గా నాన్న మొఘల్ ఆస్థానంలో ఏ కింగ్కైనా, మొఘలనే కాదు, ఒక కింగ్ అక్కడ కూర్చున్నాడు అనుకోండి, ఇక నువ్వు ఇటు వెళ్ళి ఒక ఆఫీసర్ వెళ్ళి ఏ హాయ్ కింగ్ అంటావా? అనవు కదండి. దెర్ ఆర్ సమ్ బేసిక్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇన్ మొఘల్ ఎంపైర్ ఆ బేసిక్ మేనరిజం ఏంటంటే, జనరల్గా కింగ్ అక్కడ కూర్చుంటున్నాను అనుకోండి, ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు మీట్ ద కింగ్ ఇట్లా వెళ్ళాలా, సలాం చూసుంటారు కదా, సలాం అని అనుకుంటే ఇట్లా ముందుకు వెళ్ళాలా, మాట్లాడి కొంచెం ఇట్లా వంగి మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత మాటలు అయిపోయిన తర్వాత వెన్ యూ వాంట్ టు గో బ్యాక్ యూ షుడ్ గో లైక్ దిస్. అంటే వెన్ను చూపించొద్దు అనేది ఒక మినిమం పాయింట్. అది వెళ్ళినాడు శివాజీ, బాగానే వెళ్ళినాడు, రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళినాడు. కానీ వెన్ హీ డిడ్ నాట్ లైక్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఔరంగజేబ్, ఇట్లా వెళ్ళకుండా ఏం చేశాడు తెలుసా, ఇట్లా వెన్ను చూపిస్తాడు ఔరంగజేబ్కి. అంటే ఔరంగజేబ్ బర్త్డే రోజు మొత్తం ఆఫీసర్లు, రాజాలు అందరి ముందు సిగ్గు తీసేస్తాడు ఔరంగజేబ్, ఎదిరించినాడు. అంటే యూ కెన్ ఇమాజిన్ ద గట్స్ ఆఫ్ దిస్ మ్యాన్. అసలు శివాజీ కింగా? అసలు ఆయనకి ఏమన్నా కింగ్డమ్ ఉందా? ఏవో 4 వాళ్ళ డాడీ ఇచ్చిన చిన్న జాగీరు, 4 ఇన్ని ఫోర్ట్స్ ఉన్నాయి ఆయన చేతులు అంతే. ఏంది, ఎందుకు ఎదిరించినాడు అని అంటే హీ డిడ్ నాట్ లైక్ ద వే ఔరంగజేబ్ ట్రీటెడ్ హిమ్. అండ్ ఇప్పుడు చెప్పండి నాన్న, ఔరంగజేబ్ దీన్ని పొలిటికల్ బ్లండర్ అని చెప్పొచ్చు ఔరంగజేబ్ది కాదా? ఎస్. ఎందుకు తెలుసా అండి, అసలు ఎందుకు వచ్చినాడు? వై డిడ్ శివాజీ కమ్ టు ఔరంగజేబ్? అరే బాబు, మీ జైసింగ్ హ్యాస్ మేడ్ అ ట్రీటీ విత్ మీ. I gave 23 forts to you. If you give me military support, I will be loyal to you. If you give me military support, I will go attack Bijapur and take some territory from there. అని అడగడానికి కదా వచ్చింది శివాజీ అంత దూరము. ఇమాజిన్ ఇఫ్ ఔరంగజేబ్ వుడ్ హ్యావ్ ట్రీటెడ్ శివాజీ విత్ రెస్పెక్ట్. ఏ శివాజీ, నాకు తెలుసబ్బా ఇట్లా అయింది కదా, డోంట్ వరీ, నేను నీకు సపోర్ట్ ఇస్తా అని ఒక మాట అనుండి ఉంటే ఏమవుతుండే చెప్పండి నాకు. శివాజీ వుడ్ హ్యావ్ ఫెల్ట్ హ్యాపీ. వచ్చినోడు హ్యాపీగా వెళ్ళిపోయి ఇద్దరు కలిసి బీజాపూర్ని అటాక్ చేసి బీజాపూర్లోంచి కాంపెన్సేషన్ వచ్చి ఉండేది శివాజీకి. అండ్ శివాజీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ అండ్ హీ వుడ్ హ్యావ్ బీన్ లాయల్ సర్వెంట్ టు ద ముఘల్ ఎంపైర్. కానీ అన్ఫార్చునేట్లీ అట్లా చేయకుండా ఔరంగజేబ్ ఈయనని మిస్ట్రీట్ చేయడము, ఈయన కోపం రావడము, ఎదిరించడము, ఇవన్నీ జరిగినాయి. నా రిలేషన్స్ హ్యావ్ బికమ్ వెరీ వెరీ స్ట్రెయిన్డ్. అండ్ ఔరంగజేబ్కి కోపం వచ్చి, ఆబ్వియస్లీ యార్, అంత పెద్ద ఎంపరర్ ముందు నువ్వు అట్లా వచ్చి బిహేవ్ చేస్తే ఆయనకు కూడా కోపం వస్తుంది. ఔరంగజేబ్ ఈజ్ ఆల్సో యాంగ్రీ అండ్ హీ గాట్ శివాజీ హౌస్ అరెస్టెడ్. ఆ ప్యాలెస్లో ఒక రూమ్లో బందీ చేయించి పడేస్తున్నారు శివాజీని. ఇంకా శివాజీకి అర్థమవుతలేదు ఏం చేయాలబ్బా. బ్యూటీ ఏం తెలుసా, కొన్ని రోజులలో శివాజీ ప్లానింగ్ స్టార్ట్ చేసిండు, ఏదో ఒకటి చెయ్యాలి. అండ్ విత్ ఇన్ అ ఫ్యూ డేస్ అండ్ వీక్స్లో శివాజీ ఎస్కేప్ కొట్టేసిండు అక్కడి నుంచి. అది ఎస్కేప్ స్టోరీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మీరు ఎప్పుడన్నా టైం ఉంటే చదవండి ఇంట్లో. ఎవడు అడగడు ఎగ్జామ్లో, ఇవే ఇంపార్టెంట్ థింగ్స్ కానీ ఇవే అడగడు ఎగ్జామ్లో. అదే మన విద్యా వ్యవస్థలకు ఉన్న పెద్ద లోపం ఏంటనంటే, అరే ఒక మనిషి ఎట్లా తప్పించుకున్నాడబ్బా ఆగ్రా నుంచి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ముఘల్ ఎంపైర్ సైజ్ ఎంతనైనా, ఇదంతా ముఘల్ ఎంపైరే కదా. ఈయన ఇక్కడికి రావాలా,
ఏది మహారాష్ట్రకు రావాలి. ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచి రావాలి. అంత ఈజీయా? అసలు కింగ్ ప్యాలెస్ లోపలించి ఎస్కేప్ కావడము, పోని ప్యాలెస్ లోపలించి ఎస్కేప్ అయిన ఇదంతా టెరిటరీ ఎవరిదబ్బా? ఇదంతా టెరిటరీ ముగల్స్దే కదా. ఎక్కడో దొరికిపోడా. పోనీ ప్రాబ్లం ఏంటంటే సో అలోన్ ఎస్కేప్ కావాలంటే లేదు, హీ హ్యాస్ ఎ సన్ ఆల్సో. శంభాజీ కూడా నాడు తోడు. శంభాజీని వేసుకొని తప్పించుకోవాలా, మళ్ళీ మహారాష్ట్రకు పోవాలి. ఎంత తెలివిగా పోతాడని అంటే అండి, అబ్బా చాలా ఘోరం. కొంచెము యాక్టింగ్ చేస్తాడు. ఏమని, నాకు చాలా జ్వరంగా ఉంది, జ్వరం వచ్చింది నాకు, నేను ఏమైనా చనిపోతానేమో తెలీదు, కాబట్టి నాకు చిన్న కోరిక, ఐ వాంట్ టు సెండ్ స్వీట్స్ టు పీపుల్కి స్వీట్స్ పంచాలనుకుంటున్నాను అనేసి కబురు పెడతాడు ఔరంగజేబులకి. వాళ్ళు కూడా సరే ఎట్లా చచ్చిపోతాడేమో లేడు అని చెప్పి స్వీట్లకు అరేంజ్ చేస్తాడు. ఆ స్వీట్స్ కోసం పెద్ద పెద్ద బాండీలు, అంటే పెద్ద పెద్ద గిన్నెలన వీటిలలో పంపిస్తూ ఉంటారు అనమాట స్వీట్స్ని. దాంట్లో ప్లానింగ్ ప్రాసెస్లో ఏం చేసిండు తెలుసా, అక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడుకొని వన్ ఆఫ్ ద యుటెన్సిల్స్లో తను దాక్కుంటాడు, అండ్ ఇంకో దాంట్లో కొడుకుని దాచిపెడతాడు. దాచిపెట్టి వెళ్తుంటుందబ్బా. ఇమాజిన్ చేసుకోండి, ఎక్కడైనా చెక్కింగ్ అయినా ఏమైనా శివాజీ ఆ చిన్న యుటెన్సిల్లో దాచుకోవాలి, ఇంకో యుటెన్సిల్లో కొడుకుని దాచిపెట్టాలి. దాచిపెట్టి తప్పించుకోవాలంటే ఒక మనిషి గుండె ఎంత కొట్టుకుంటుంది, భయం అవుతుంది. కానీ ఇవన్నీ చేస్తేనే ఒక మనిషి హిస్టరీ బుక్స్లోకి వస్తాడు. శివాజీ అని అంటే ఏదో చిన్న చితకలాగా తీసేద్దండి, మన గ్రేట్ పర్సన్స్ శివాజీ అని అంటే. ఏమనుకుంటారు అంతే. నువ్వు యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ హిస్ పొజిషన్. ఒకసారి మీరు ఆలోచించండి, మీకు అంత సీన్ ఉందా? గుండె చచ్చిపోతాం మనమేమో. ఎంత తెలివి పెడతాడని అంటే, కొడుకు ఈయన కలిసిపోరు. మళ్ళీ హీ ఆస్క్డ్ ద పీపుల్ హూ ఆర్ టేకింగ్ హిస్ సన్ వేరే డైరెక్షన్లో పోమంటాడు, ఈయన వేరే డైరెక్షన్లోకి వెళ్తాడు. ఎందుకు? ఇద్దరు ఒకటే డైరెక్షన్లో మూవ్ అయితే డౌట్ ఎక్కువ వచ్చేస్తుంది. అందుకనేసి డిఫరెంట్ డైరెక్షన్లోకి వెళ్తారు. కొంతసేపు తర్వాత ఇంకా బుట్టల్లోంచి బయటికి రావడం అవన్నీ చేసిన తర్వాత, జనరల్గా మీరు చెప్పండి, ఆగ్రా ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు రావాలంటే ఇది షార్టెస్ట్ రూట్ కదండి. డోంట్ యూ థింక్ ఆ లైన్లో చాలా చెక్కింగ్ ఎక్కువ ఉంటుందా? అది శివాజీ పసిగట్టినాడు ఆల్రెడీ. సో వెన్ హీ ఎస్కేప్డ్ ఫ్రమ్ ఆగ్రా, హీ డిడ్ నాట్ ఎస్కేప్ ఇన్ ద సదర్న్ డైరెక్షన్, because knowing that there will be a lot of checking over there, intelligently he escaped in eastern direction, northern direction like పారిపోయిండు కొన్ని రోజులు. ఎందుకు చెక్కింగ్ ఏమో వీళ్ళందరూ పిచ్చోళ్ళకి ఇక్కడ చెక్కింగ్ చేస్తుంటే శివాజీ ఇట్లా తిరిగి వస్తాడు, కొంచెం దూరం అవుతుందేమో కానీ సేఫ్గా ఉంటుంది కదా అని చెప్పి తెలివిగా ఈ డైరెక్షన్ నుంచి వస్తాడు అన్న. అండ్ ఫైనల్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొడుకుని కలుసుకుంటాడబ్బా. ఇంకా స్టార్ట్. ఫైనల్ వచ్చేస్తున్నాడు, మహారాష్ట్రకు వచ్చినాడబ్బా. చెప్పండి ఇప్పుడు శివాజీ ఏం చెయ్యాలి? ఎందుకు వెళ్ళినాడు ఆగ్రాకి? టు ఆస్క్, ఇఫ్ యూ గివ్ మిలిటరీ సపోర్ట్ ఐ విల్ అటాక్ బిజాపూర్ అండ్ టేక్ ద కాంపెన్సేషన్ టెరిటరీ. ఇంత దానికి వెళ్తే ఔరంగజేబ్ ఈయనని ఇంత మిస్ట్రీట్ చేసి అండర్ ఎస్టిమేట్ చేస్తే కోపం వచ్చింది. ఈయన కూడా నమ్మకం పోయింది ఔరంగజేబ్ మీద. నన్ను జైసింగ్ ఔరంగజేబ్ కలిసి చీట్ చేసినారు. ఏమని? దే టుక్ మై 23 forts అండ్ డిడ్ నాట్ గివ్ మీ కాంపెన్సేషన్. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వస్తాడబ్బా, వచ్చి మహారాష్ట్రకు వచ్చేస్తాడు. 1 to 2 years వెయిట్ చేస్తాడు, ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటాడు. మొత్తం మళ్ళీ ఆర్మీని కలెక్షన్ చేసి అంత చేసి హీ స్టార్ట్స్ అటాకింగ్ ముఘల్ ఎంపైర్ను. ఒక్కొక్క ఫోర్ట్ని వెనక గుంజుకుంటాడబ్బా. 23 forts దట్ హీ హాస్ సరెండర్ టు ఔరంగజేబ్, హీ టేక్స్ బ్యాక్ వన్ ఆఫ్టర్ ది అదర్ ఆల్ ద 23 forts. అంటే ఇమాజిన్ చేసుకోండి, అసలు ఔరంగజేబ్ గారిని ఎంత పెద్ద ఛాలెంజ్ చేసినట్టు. ఏందబ్బా, ఔరంగజేబ్ వెరీ బిగ్ బాద్షా, ఇంత పెద్ద ఎంపైర్కి ఎంపరరాడు. ఈ శివాజీ అనేటోడు చిన్న, అసలు కింగ్ కూడా కాదు ఆయన, ఈ కింగ్ కూడా కాదు శివాజీ. మరి అట్లాంటి వ్యక్తి ఈజ్ గోయింగ్ అండ్ ఛాలెంజింగ్ ముఘల్ ఎంపరర్ ఓన్లీ. ఆల్ 23 forts హీ గెయిన్డ్ బ్యాక్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, అసలు ఇంత పెద్ద ఎపిసోడ్ జరిగి వచ్చిన తర్వాత ఆయన బతికి మహారాష్ట్రకు రావడమే ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. డోంట్ యూ థింక్ ద మరాఠీ పీపుల్ మధ్యలో అసలు శివాజీ ఒక హీరో అయిపోయింటాడో లేదా అండి? ఆబ్వియస్లీ ఫర్ దెమ్, ఏంద్రా బాబు వీడు అక్కడికి పోయిండు, వాడిని ఎదిరించిండు, అక్కడికి వెళ్ళి తప్పించుకొని వచ్చిండనంటే వీడు మామూలుడు కాదురా నాయన అని ఒక ఫీలింగ్ మరాఠా పీపుల్కి వచ్చి ఉంటుందా రాదండి? ఆటోమేటిక్గా వస్తుంది. అట్లా ఒక మరాఠాలో ఒక హీరోలాగా అయిపోయాడు శివాజీ.
మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేసిండు 23 ఫోర్ట్స్ గుంజుకున్నాడు, మళ్ళీ ఒక్కొక్కటి తీసుకొని అన్ని తీసేసుకున్నాడు అబ్బాయి వెనకకి. నౌ ఎంత ఫేమస్ అయింటాడు శివాజీ అని అంటే ఒక హీరో ఫిగర్ అయిపోయింది కదండి. నౌ దెన్ హీ ఫైనలీ టుక్ అడ్వాంటేజ్ అండ్ ఇన్ ద ఇయర్ 1674 ఆ ఇయర్లో హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ కింగ్. అన్ని ఫోర్ట్స్ తెచ్చేసుకున్నాడు కదండి, 35 ఫోర్ట్స్ ఉన్నాయి ఆయన దగ్గర ఇప్పుడు, ఇంక్లూడింగ్ ఆల్ దీస్ ఏరియాస్. చిన్న కింగే. హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ కింగ్. 2 టైటిల్స్ తీసుకుంటాడు, ఛత్రపతి అండ్ హైందవ ధర్మోద్ధారక్, అంటే హిందూ ధర్మాన్ని కాపాడేవాడని నేను అనేసి 2 ఈ టైటిల్స్ తీసుకుంటాను నాన్న. ఇట్లా ఇది శివాజీ యొక్క ఇంపార్టెన్స్ హిస్టరీలో. కానీ శివాజీకి ఏ ఏడా కూడా టెక్స్ట్ బుక్లలో ఆయనకు ఉండాల్సిన స్థానం ఇవ్వరు. అది ఔరంగజేబ్కి ఉంటాయా అంటే ఇన్ని రాస్తారు ఔరంగజేబ్ గురించి. అదే శివాజీ గురించి కొంచెం రాయరా అంటే రాయరా కాంగ్రెస్ వాళ్ళు, మీకు తెలిసిందే కథ. నెక్స్ట్ మరి నా శివాజీ ఆఫ్టర్ బికమింగ్ ద కింగ్ హీ మొత్తం 23 ఫోర్ట్స్ వచ్చేసాయండి, వచ్చేసాయి. నెక్స్ట్ శివాజీ టార్గెట్ ఎవరైంటారు చెప్పండి? బీజాపూర్. ఇదంతా ముఘల్, ఇది చిన్న శివాజీ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ఇదంతా బీజాపూర్, ఇదంతా గోల్కొండ. గోల్కొండలో ఆ టైంలో అక్కన్న మాదన్న అనే 2 హిందూ మినిస్టర్స్ ఉండేవాళ్ళు. గోల్కొండ కుతుబ్ షాస్ రూల్ చేస్తున్నారు, మీకు తెలవాలి. ఆ కుతుబ్ షాస్లలో వాళ్ళ కింద 2 హిందూ మినిస్టర్స్ ఉన్నారు. శివాజీ ఏం చేస్తాడు తెలివిగా, ఈ అక్కన్న మాదన్న అనే ఈ మినిస్టర్స్ తోటి లింక్ పెట్టుకుంటాడు, ఒక డీల్ చేస్తాడు. ఏమని? వి విల్ అటాక్ బీజాపూర్ని అటాక్ చేద్దాము, అక్కడి నుంచి వచ్చే టెరిటరీస్ని కొంచెం షేర్ చేసుకుందాము అని అంటాడు. అదే పరంగా అటాక్ చేస్తాడన్న బీజాపూర్లోంచి. హీ విల్ గెయిన్ సమ్ టెరిటరీస్, బట్ హీ డిడ్ నాట్ షేర్ ద టెరిటరీస్ విత్ అక్కన్న మాదన్న. ఎందుకు? అక్కడ చీటింగ్ చేసినాడు శివాజీ, దాంట్లో డౌట్ లేదన్న. ఇంకోటి, అప్పటికే శివాజీ ఆల్రెడీ ఫెల్ట్ చీటెడ్ బై మెనీ పీపుల్. ఆల్రెడీ జై సింగ్ ఇవన్నీ జరగడము, ఎవరిని నమ్మే పరిస్థితులు లేడు శివాజీ. మొత్తానికైతేనేం ఈ టెరిటరీస్ని, బీజాపూర్లో ఉన్న కొన్ని టెరిటరీస్ని సంపాదిస్తాడు అన్న. ఆ టెరిటరీస్లో 2 టెరిటరీస్ ఆర్ ఇంపార్టెంట్, జింజీ అండ్ వెల్లోర్. Both these territories that Shivaji gained by attacking Bijapur were in Tamil Nadu ఏరియాలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ కొన్ని బేసెస్ ఉన్నాయి తమిళనాడులో కూడా, ఇక్కడ మరాఠీస్ సెటిల్ అయ్యి ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ మనకి తర్వాత ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఆ జింజీ వెల్లోర్ అనే 2 ఏరియాలను ఆక్యుపై చేసుకోవడము ద లాస్ట్ నన్న. దాని తర్వాత శివాజీ చనిపోతాడు. 1680 వాజ్ ద ఇయర్ వెన్ శివాజీ డైడ్. ఇట్లా మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించినాడు సరే, బట్ హీ కుడ్ నాట్ ఎక్స్పాండ్ ఇట్. హీ కుడ్ నాట్ లివ్ లాంగ్ ఇనఫ్ టు ఎక్స్పాండ్ అండ్ టు మేక్ ఇట్ ఇన్ టు బిగ్ ఎంపైర్ లాగా చేయడానికి స్కోప్ లేదన్న. అయినా కూడా ఎస్టాబ్లిష్ చేసాడా లేదా? ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అ బిగ్ ఎంపైర్ లేటర్ ఆన్, బట్ అట్ దట్ టైమ్ ఇట్ వాస్ వెరీ స్మాల్. అండ్ 1674లో కింగ్ అయినాడు, 1680లో చనిపోయినాడు. ఓకే.